హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది. అయితే అసలు ఏమొచ్చింది ఏంటో చూపించే ముందు ప్లీజ్ ఒక మాట అయితే చెప్తానండి అన్నయ్య కోసం. అన్నయ్య ఎవరో కూడా నాకు తెలీదు, నేను ఎవరో కూడా అన్నయ్యకి తెలీదు. కానీ యూట్యూబ్ వల్లే పరిచయం అండి. అన్నయ్య పరిచయం అయ్యి కూడా ఒక 2 నెలలు అవుతుంది. కానీ చాలా బాగా అయితే మాట్లాడతారు. నిజంగా ఇలాంటి రోజుల్లో కూడా అంత మంచి మనిషి ఉండడం నేను ఎక్కడా చూడలేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. చాలా థ్యాంక్ యూ అన్న పంపించినందుకైతే. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియపోయినా నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. నాకు తెలియని విషయాలు కూడా నువ్వు చెప్తున్నావు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే అసలు అన్నీ ఏం పంపించాడేంటి చూపిస్తానండి, మీకు కూడా చూసేసేయండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ పంపించినందుకు అన్నయ్య. అయితే అన్నయ్య వాళ్ళు ఉండేది ఒంగోలులో అండి. ఒంగోలులో సంథింగ్ ఏదో ఊరి పేరు చెప్పారు, నాకు గుర్తులేదు అంతా. అన్నయ్య పేరు వచ్చేసి కృష్ణస్వామి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు పంపించినందుకు. ఇదిగోండి అన్నయ్య తిరుపతి వెళ్ళారు మొన్న. నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం అన్న అని చెప్పాను నేను. అందుకని చెప్పి అక్కడి నుంచి పంపించారండి. నిజంగా చూడండి ఎంత ఉందో లడ్డు. నేను ఫస్ట్ టైం ఇంత చూడడం, అంటే ఉంటాయని తెలుసు చిన్న లడ్డులు ఉంటాయి అనుకున్నా, కానీ ఇట్లా ఉంటుందని నాకు తెలియదండి. ఫస్ట్ టైం చూడడం. చూడండి లడ్డు అయితే ఎంత ఉందో. అయితే నేను నిన్నే నైట్ వచ్చిందండి, శుక్రవారం నైట్ వచ్చింది పార్సల్ అది. అయితే మరి ఎట్లా ఉందో ఏంటో, ప్యాకింగ్ చేసి 2 days అవుతుంది కదా అని చెప్పైతే నేను ఇంకా వీడియో తీయలేదు. ఫస్ట్ అది ఎట్లా ఉందో ఏంటో చూద్దాం కంగారులో. ఇంక ఈరోజు ఎట్లా శనివారం కదండి, అందుకని చెప్పి పాలు పొంగిచ్చేసి ఇంకా సోమవారం ప్రసాదం పెట్టి అయితే ఇంకా ఎవరికైనా ఇంటి పక్కన ఉంటారు కానీ వాళ్ళు కూడా ఇద్దామని చెప్పైతే ఉంచాను. ఇంకోటి వచ్చేసి ఇవి వడలంటండి వీటి పేర్లు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వినడం చూడడం, కానీ ఇంతవరకు వచ్చి నాకు తెలీదు అసలు ఎట్లా ఉంటే ఏంటి అన్నది కూడా. ఇవి కూడా అన్నయ్య పంపించారండి. ఇంకోటి వచ్చేసి ఇవి దారాలు ఉంటాయి కదా మన చేతికి కట్టుకునే దారాలు, ఇవి అసలు అన్న చెప్పలా నాకు. ఇవన్నీ పంపిస్తుంది, లడ్డు ఒకటని చెప్పాడు కానీ ఇవన్నీ పంపిస్తున్న సంగతి కూడా నాకు చెప్పలేదు అన్న. ఇవి చాలా ఇష్టం అండి మా బావకి. చాలా థ్యాంక్ యూ అన్న. నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు నువ్వు ఇవి పంపించినందుకు. తనకు చాలా ఇష్టం ఇవి. ఇంకోటి వచ్చేసి ఇవి ఉంటాయి కదండి చిలకలు, వీటిలో వాటర్ పోసి ఊస్తే సౌండ్ వస్తుందంట. ఇంకా మా బుడ్డ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే 2 పంపించాడు. బుడ్డమ్మ ఇంకోటి ఎక్కడ పెట్టింది, ఎక్కడ పెట్టుకుందో రాత్రి దాచిపెట్టేసుకుంది. చాలా బాగున్నాయండి. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వెవరో కూడా నాకు తెలీదు, తెలియపోయినా కూడా నిజంగా ఎంతో అభిమానంతో పంపించావు. నీ అభిమానం ఇట్లానే ఉండాలి నా మీద. అట్లనే సపోర్ట్ కూడా చాలా బాగా చేస్తాడండి అన్న. నీకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు పంపించాను సంతోషం, కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నువ్వు ఏడవద్దంటావు కదా, ఏడిస్తే నచ్చదని చెప్పి, అందుకని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నిజంగా ఇట్లానే సపోర్ట్ చేయను నన్ను. నీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి నాకు ఇట్లానే. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వెవరో కూడా నాకు తెలియపోయినా నిజంగా నేను ఇష్టమన్న ఒక్క మాటతోనే నువ్వు పంపించావు అక్కడి నుంచి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీకు ఎంత చెప్పినా కూడా తక్కువే నేను. చాలా థ్యాంక్ యూ. ఇట్లనే సపోర్ట్ చేయను, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండు. ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీకు చాలా రుణపడి ఉంటా కృష్ణన్న నీకు.